హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను చింతకాయ పప్పు వేసుకుందాం అనుకున్నానండి. కొంచెం పప్పు ఉంటే పొయ్యి మీద వేసానండి. చింతకాయలు కోసుకొచ్చారు. నేను చక్కగా నీట్గా కడిగారండి. ఇట్లా ముక్కలుగా కోసుకొని ఇట్లా ఇరిసేసుకోవాలండి. పీసులు మొత్తం తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వీటిని పొయ్యి మీద పెట్టి కొనుక్కొని తీసుకుంటే చక్కగా మెత్తగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత ఈ తొక్కలు రాకుండా చక్కగా గుజ్జు అనేది తీసేసి ఆ పప్పులు వేసుకుంటే చక్కగా పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి. చింతకాయ పప్పు చాలా బాగుంటుంది. చాలామంది చింతకాయ పప్పు ఇష్టపడతారండి. ఎక్కడైనా ఎందుకంటే మా కాలనీలో చాలామంది 4 కాయలు పెట్టడం చాలామంది అడుగుతున్నారు. కానీ చెట్టుకి ఎక్కడో చిటారు కొమ్మలు ఉన్నాయండి. కొద్దిగా కోసుకొచ్చారు మా వారు. ఇదిగోండి ఈ విధంగా నేను తీసుకుంటున్నా. దీన్ని పప్పు చేసుకుంటానండి. ఇదిగోండి చింతకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నీట్గా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకున్నానండి. వేసుకొని దాంట్లో కాసిన వాటర్ పోస్తే ఇది ఈ విధంగా పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి పప్పు ఈ విధంగా ఉడుకుతూ ఉందండి. ఇది కూడా ఉడికిన తర్వాత చక్క మెత్త గుజ్జులాగా అవుతుందండి. అప్పుడు పిండుకొని మనం వేసుకోవాలండి. పప్పులోకి 4 ఉల్లిపాయలు, కాసిన పచ్చిమిరపకాయలు చక్క నీట్గా కడిగేసి ముక్కలు కోసేసుకుందామండి. చక్క చింతకాయలు మెత్తగా ఉడికినండి. ఇది కొంచెం ఆరిన తర్వాత పిసుకాలి. లేకపోతే వేడిగా ఉంటుంది, చీకాలద్దండి. అది కూడా పప్పులో పసుపును గల్లుప్పు వేసానండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. ఇది కూడా చక్క చింతకాయలు ఈ విధంగా చక్క రసంలా పిసికేసుకున్నానండి. ఇంక వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయి ఇందులో పోసేసుకొని కల తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత అప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. కొంచెం చక్క చింతకాయ పప్పు పులుసు మొత్తం పిసికేసి ఈ విధంగా పోసేసాను. చక్క కారం వేయలేదు, నచ్చ ఓన్లీ పచ్చిమిరకాయలతో చేశాను. చక్క దీన్ని ఇప్పుడు కరివేపాకు, వెండిమిరకాయలు వేసి తాలింపు పెట్టుకుందామండి. ఇది కొన్ని కొద్దిగా ఎల్లిపాయ, జీలకర్ర, కాస్త 2 వెండిమిరకాయలు, కాస్తంత కరివేపాకు. అది కొన్ని బాండి పెట్టేసుకున్నా. ఫస్ట్గా ఎల్లిపాయ జీలకర్ర వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరకాయలు వేస్తున్నా. తర్వాత కొంచెం కరివేపాకు. ఏ వేసిన ఎప్పుడు 2 మిరకాయలు దొరికితే కమ్మగా ఉంటుంది పప్పు. చూసారండి, ఈ విధంగా మనం తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు పప్పు పోసేద్దామండి. ఇదిగోండి చక్కగా మన చింతకాయ పప్పు చూసారు ఎంత మంచిగా రెడీ అయిందో. చక్కగా పచ్చి చింతకాయలతో చింతకాయ పప్పు రెడీ. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.